కోనసీమ జిల్లాలో టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి ఆధ్వర్యంలో తన నివాసంలో 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బండారు సత్యానందరావు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో ఏర్పడిన పార్టీ అని, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మహానుభావుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి 42 సంవత్సరాలు అయింది. ఈ 42వ ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కొత్తపేటలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి అనంతకుమారి గారి యొక్క ఆధ్వర్యంలో వారి కార్యవర్గ సభ్యులు, మరి మమ్ముడివరం నుంచి వచ్చేసినటువంటి వారు, అలాగే గన్నవరం నియోజకవర్గం నుంచి వచ్చేసినటువంటి నాయకులు, కొత్తపేట నుంచి వచ్చేసినటువంటి నాయకులు, మరి అనేక మంది నాయకులు మరి ఇక్కడికి రావడం కూడా జరిగింది. వారి అందరి ఆధ్వర్యంలోని కూడా నాకు ఇటీవలనే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో అత్యున్నతమైనటువంటి స్థానం ఆ పాలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించిన తర్వాత ఆ మహానుభావుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినటువంటి ఆవిర్భావ దినోత్సవం రోజున ఆయనకి నివాళులు అర్పించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా రేపు రాబోయే